యాడికసా పోయదవా నా సావిరంగా పోయదవా పోయదవా పోయదవా. ఏమండి అయిందా? ఈ అమావాస్య వెళ్ళగా త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానేను. బాగా చదువు చెప్పించి మంచి మొగుని తెచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రా సీత రా. లక్ష్మి, ఇక వెళ్ళమ్మా, వెళ్ళి పనులు చూసుకో. మరి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ జాబితా వ్రాసి ఇవ్వండి. ఓ అవశ్యం. అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా. సిద్ధాంతి గారు వచ్చారు, ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అవును. లక్ష్మి ఊరుకోమ్మా, ఊరుకో. నాకంతా తెలిసిందిలే. మీ అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య? నీకెలా తెలుసు? తెలుసులే. ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది. అవును, ఇప్పుడే చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు. అతని గురించి నువ్వేమీ బాధపడబోకు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నిన్న గడియారం కూడా పాపం తనకేమీ తెలియదట. నీతో చెప్పిరమ్మని నన్ను పంపాడు. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు. సుఖం? సీత, నా అన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు? పిచ్చిదానా, దూరం ఎక్కడయ్యాడమ్మా? మా ఇంట్లోనేగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన. నీకింత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు? సీత, వస్తున్నానమ్మా. దిగులు పడబోకు, ధైర్యంగా ఉండు. ఏ సీత, మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా? అబ్బే, ఇది ఇది అది బాగుంది. ఏమండోయ్, రండి స్వామి. ఈ గొలుసు ఎంత? ఏది ఇది కొంటావా? 100. ఏ ముతగొట్టలు చూస్తే చులకనగా ఉందా? చిరిగిందైనా సిల్కు చొక్కా వేస్తే సలాం పెడతాడు. పోవయా, కొనే మోహగానే. ఏమిటయో ఫోన్లే ఊరుకుందు, మనకెందుకు? చూపించమంటావేంటి మన తడాఖా? ఏం చేస్తావేమిటి? ఏముంది, మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబునై వచ్చాను. ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి, డ్రింకులతో సహా. వద్దులే బాబు, మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం. చూడు మరి, పేదాడది డబ్బు కాదు కావాలా. ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి. రాత్రి పగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతానా? వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, పచ్చిమిరపకాయలు, మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు. సోడా అండి, సోడా, ఐస్ క్రీమ్ సోడా, డబుల్ గ్యాస్ సోడా, సోడా అండి, సోడా.
ఏమయ్యా 3 రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు. పెళ్ళి ఎప్పుడో తెలుసా? తెలుసండి, ఎప్పుడు? ఈ రాత్రికేనండి. తెలుసు కదా, రేపు రాత్రికి అనుకుంటున్నారేమో. తొందరగా కానివ్వండి. అయ్యా, వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు? సనాతనమా, అధునాతనమా? అవన్నీ నాకు తెలియదు. అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. చిత్తం. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. ఈ కారు డాక్టర్ గారిది కాదు? అవును బాబు. ఇక్కడ ఉందే. డాక్టర్ గారు గుడికొచ్చారా? లేదండి, పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు. చిన్నమ్మ గారు వారెవరు? పెళ్లి కూతురు బాబు. డాక్టర్ గారు పెళ్లి చేసుకోబోవటంలా ఆమె. లక్ష్మి, లక్ష్మి, అమ్మవారి దగ్గర పసుపు ముక్కలు తీసుకున్నావా? తీసుకున్నానండి. పెళ్ళికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వచ్చేస్తారు. సరే, నేను వస్తానమ్మా. మంచిదమ్మా. దండం బాబు, ఏమిటో తెస్తున్నారే? ఏ సీత, ఈ రోజు నుంచి మా ఇంటి ఛాయలు రాబో. ఏమండి? ఏ ఏం వేలుగడు నంగరెచ్చిన మాట్లాడుతున్నావే? మీ నాటకం అంతా కనిపెట్టాను. ఏమి నాటకం ఉండవు? మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకెళ్ళి కేడి ఆ రాముడు గారిని ఇంట్లో చేర్చావా? మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లిని నా డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు. లోకుల కళలో కారం కొడతారా? దాని మాయలో పడే ఆయన నా కూతురు వద్దున్నాడు. మాయలు మారముండా, దీని అంతా తెలుస్తాను. ఏమిటో గోల. గోలా చూస్తావుగా? నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను. నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు భద్రయ్య గారు. సీత, ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా. తెచ్చినట్టే ఉంది. అవతల కొంపనట్టుకు పోతా ఉంటే ఏ ఆ భద్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను, దీని బతుకు బయట పెడతాను, దీని అంతేదో తేలుస్తానని మండిపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏమిటది? పర్వాలేదు, నువ్వు ఊరుకో. అయ్యగారు ఉన్నారా? నాకో నమస్కారం, నా లక్షకో నమస్కారమా? అంత చులక నా రాహబుద్ధుడు భద్రి అంటే. నమస్కారం బాబు. ఎవరు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. తమరితో ముందు గెట్ అవుట్. కాస్త నా మనవి వినండి బాబు. మనవికి మన ముందు జాంతానాయి. నీ వేషాలని నాకు బాగా తెలుసు. నా పేరేమిటి తెలిసినా? వీరభద్రయ్య. జ్ఞాపకం. తమరు దయ చూడకపోతే మా గతేంగాను బాబు. నా చెల్లెలు బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది. అదేమిటి? కత్తి చెయ్యి తెగుతుంది, లోపల పెట్టు. చెయ్యే కాదు, గొంతు కూడా తెగుతుంది. గొంతుగా వద్దు, చచ్చిపోతారు. పోయి చెబుతావు. చిచ్చి చెప్పను, ఒట్టు నీతోడు. పెళ్లి జరగనివ్వవు? జరగని నాకే ఎవరు చెప్పారు? సీత చెప్పిందా? అబ్బే వట్టిదే నవ్వుతాలు కన్నాను. అటెక్కడికి? మంచినీళ్ళకి. ఆగు! ఆగాను. నీ పేరు వీరభద్రయ్యా? అబ్బే ఒట్టు భద్రయ్యే, బాకు ఒత్తు లేదు. భద్రుడు, ఏమిట్రాది? ఏమీ లేదు, నాలో నేను మాట్లాడుకొని ఆడుకుంటున్నా. జాగ్రత్త, నా చెల్లెలు సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు, నీ పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు, ఆస్తి అంతా సఫా. నిన్నొక కంట కనిపెట్టే ఉంటా. మళ్ళీ ఏమైనా హరాం చేశావో? అరే భద్రుడు, ఆకు లోకల్ తీసుకురండి బాబు. అలంపరానికి ఏం రాలేదు. బాబు. వేధవా, నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఎక్కడికి? ఒంటెలకి. మరి ఒంటెలకని లోపలికి పోతావే? రావడం లే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా.
నువ్వెందుకు నేను ఉంటాగా. అలా దిగులుగా ఉండబోకు. పెద్దమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? దిగులుగాకి ఏముంది సీత? అమ్మ ఎలాగూ లేదు. ఉన్న అన్నయ్య అయినా దగ్గరుండే ప్రాప్తం లేకపోయింది. సీత సీత రాముడు వచ్చాడు. మా అన్నయ్య వచ్చాడా? ఎక్కడున్నాడు? పెరట్లో ఉన్నాడు. పెళ్లి అలంకారంలో నిన్ను ఒక్కసారి చూసిపోవాలంటున్నాడు. అమ్మో, ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? సీత, సరే అయ్యా, ఇటు ఎవరన్నా వస్తారో చూస్తా ఉండు. దా. లక్ష్మి, వచ్చావా అన్నయ్య? రాకుండా ఉండగలనా అమ్మా? సాక్షాత్ లక్ష్మీదేవిలాగున్నావు తల్లి. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా. కాదు సీత, ఏమో అన్నయ్య, నాకంతా వెల్తిగానే ఉంది. అమ్మ లేనే లేదా? నువ్వున్నావంటే ఇలా దొంగచాటుగా. దొంగ అన్నయ్యను దొంగచాటుగా రాకపోతే నేను ఇదిగా ఎట్లా రాగలనమ్మా? అన్నయ్య! లక్ష్మి, ఊరుకో అమ్మా, ఊరుకో. నేనెంత దౌర్భాగ్యునైనా అమ్మ కడుపు చలవ వల్ల, నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కోడలివి కాబోతున్నావు. ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా, ఊరుకో. లేదమ్మా, నవ్వు. చిన్నప్పుడు నేను అల్లరి చేస్తే నవ్వేదానివే, అట్లా ఒక్కసారి నవ్వమ్మా. నా జన్మ తరించింది తల్లి. నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకు ఇదిగో ఈ చిన్ని కానుక. మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి? ఇది దొంగ సొమ్ము కాదమ్మా. లక్ష్మి, రాత్రింబగళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కూడబెట్టి పాపం నీ కోసం దీన్ని కొనుక్కొచ్చాడు. తీసుకోమ్మా. నూరేళ్ళు సుఖంగా వర్తిల్లు తల్లి. లక్ష్మి, ఇక పదమ్మా, ఎవరన్నా వస్తారు. వెళ్ళిరమ్మా. అన్నయ్య, నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్లి. పిచ్చి తల్లి, నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? ఉంటాగా, వెళ్ళిరా. అమ్మగారి కొడుకు ఇక్కడే ఉన్నాడు. జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు. సాధోపంతే
పూర్వాగస్వాదుపసుష్ఠుతేతు శుభహోత్తోస్తిత్యనుగృహంతో శుభహోత్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ ఆయన ఎవరు బాబు? జడ్జి గారు. ఆ వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేతుం స్పర్హామి సుముఖస్తే కదంతశ్చ కపిలో గజకర్ణకాః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపాః రూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. థాంక్స్. Doesn't matter. It's all right. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నేం మోసం కింద అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలిసిన వీరభద్రయ్య. నా పేరు తెలిసిన వీరభద్రయ్య. సరే నుంచో, సరే నుంచో. నాతోట మన ముందు ఆ వీడి వేషాలు తేలుస్తాను. రావురా, చెప్పను, చెప్పను. ఎవరితో వస్తావు? అవును, పద. పెట్టెదరు. డబ్బు నగలు అందులో పెట్టు. డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తులు కత్తిపట్టు కూని. ఏమిటనే ఏమిటి? భద్రయ్య గారండి, ఎవరో కత్తిపట్టు పొడి చేశాడు. భద్రయ్య గారు, భద్రయ్య గారు, భద్రయ్య గారు, ఎవరు? ఏమిటి? రాముడు, రాముడు మా నౌకరు. సొమ్ములు, డబ్బు, 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో వహంతో గృహంతో. సార్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు, మా నౌకరు రాముడు అని ప్రాణం విడిచాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రావుని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరింట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో, వాడా? ఎవరేది? ఎవరు నువ్వు?
ఎక్కడి నుంచి వస్తున్నావు? బజార్ నుంచి అండి. బజార్ నుంచా భద్రగారి దగ్గర నుంచా? అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేశావు? ఎక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుకు? భద్రగాడిని కూలి చేసినందుకు. కూలియే? నేను తెలియదండి, నాకు తెలియదండి. నిజంగానండి సార్, నా మాట. సీత, అన్నయ్యని చూడలే నువ్వు? లేది, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే, ఎవరన్నా చూసినట్టయితే.